హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిందనమాట వీడియోస్ తీయక. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ అయితే చేయించామన్నమాట. సక్సెస్ఫుల్గా మీ అందరి దయ వల్ల మా అమ్మకి అయితే ఆరోగ్యం బాగుంది. అండ్ మళ్ళీ మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. ఈ ఊరి పేరు కాచరాజుపల్లి అనమాట. ఇక్కడ రంగురంగుల గుహలు అయితే ఉన్నాయన్నమాట. ఆ గుహ లోపల ఏమున్నాయో ఇక్కడున్న మనకు గుహలు చూపించడానికి వచ్చిన తమ్ముళ్ళు ఇద్దరిని కూడా మాట్లాడించి అడుగుదాము. ఎట్లా ఉన్నాయి తమ్ముడు గుహలు? ఎట్లున్నాయి అవి? బాగుంటాయా? కలర్ కలర్ ఉంటాయి, బంగారం లాగా రంగురంగులు ఉంటది. ఇంకా ఏమి చరిత్ర దానికి అంటే పోతే మంచిగా ఉంటుంది. స్నానం చేసుకొని పోవాలా? స్నానం చేయకపోతే మొత్తానికైతే అక్కడ స్నానం చేసిపోవాలన్నమాట. స్నానం చేయకుండా పోయినామంటే తేనెటీగలు కరుస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మునిస్వామి అని చెప్పి ఒక స్వామి తపస్సు చేసేవాడంట. అండ్ ఆయనతో పాటు చాలా మంది మునీశ్వరులు కూడా తపస్సు చేశారనమాట ఆ గుహలో. శ్రీశైలం వరకు కూడా ఆ గుహ లోపల దారి ఉందని అంటారు. అండ్ ప్రత్యేకం ఏంటంటే ఇప్పుడు మనం చూసిన గుహలన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయి. అండ్ వాటికి ఉన్న కలర్ అంతా ఒకటే, కానీ ఇక్కడ మాత్రం రంగురంగులు ఉంటాయి గుహలు. మెయిన్గా గ్రీన్ కలర్లో ఉంటాయి అనమాట. సో ఇటువంటి గుహలు అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరనమాట. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా మంచి గుహలు. ఇట్లా పైకి పోవాలా మనం? కింది నుంచి ఇట్లా దిగి పైకి పోవాలా. మొత్తానికి అయితే మీరిద్దరు స్నానం చేసిన తర్వాత బయలుదేరదాము. ఓకేనా? ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గుహ దగ్గరికి వెళ్ళే ముందు స్నానం చేసిపోవాలా. ఒకవేళ స్నానం చేయకుంటే తేనెపారీగలు కరుస్తాయంట. సో మనకు చూపించడానికి వచ్చిన తమ్ముళ్ళు అయితే ఇద్దరు స్నానం చేస్తున్నారు. మనం ఆల్రెడీ చేసి వచ్చినాము. సో మనం ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. ఫ్రెండ్స్, గుహ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడున్న ఆచారం ఏంటంటే ఇక్కడ మునిస్వామి అనే ఆయన ఈ గుహ లోపల తపస్సు చేశాడంట. సో ఆయనను దర్శించుకున్న తర్వాతే మనం గుహ దగ్గరికి వెళ్ళాలంట. రండి. అమ్మో వైరు ఇక్కడంతా చూడు. అంటే ఇది ముక్కువడి తమ్ముడు. ఇక్కడ జెండాలు పెట్టడం ముక్కువడి. ఓకే, జెండాలన్నీ పెట్టినారు. ఆంజనేయ స్వామి ఇక్కడ చూడండి. మునీశ్వరుడు స్వామి అయినా చూస్తున్నారు కదా. స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక కిలోమీటర్ కూడా లేదండి, 1/2 కిలోమీటర్ పైకి ఎక్కినాం అనమాట. ఎక్కిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద తేనెటీగలు అయితే ఉన్నాయన్నమాట. పైన చేయి చూపెట్టకూడదు. సో మనం ఇక్కడొక్కటే కాదు, చాలా ప్లేసెస్లో తిరుగుతూ ఉంటాము. అండ్ కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే మెయిన్ సమస్య ఏంటంటే మనకు హనీ బీస్ అనమాట. సో దానికోసం అని చెప్పి అమెజాన్ నుంచి సూట్స్ అయితే తెప్పించుకున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఇంటి దగ్గర కూడా ట్రై చేసినాం మేము. అండ్ మీ ముందర వేసుకొని చూపిస్తా చూడండి. ఎప్పుడన్నా మీకు ఈ హనీ బీ సూట్ కావాలంటే మీరు మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం అనమాట. దాని ద్వారా అయితే తెప్పించుకోండి. అరే, మన తెలంగాణ మోడల్ ఉన్నాడు ఇక్కడ. తమ్ముడు తల తిప్పురా తమ్ముడు. మోడల్ అది దిక్కు. చూస్తున్నారా? ఇక్కడ చూడండి. మొత్తానికి అయితే సూట్ అయితే వేసుకున్నాను. చూడండి, మనం కనీసం ఒక 80% అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అది కరవకుండా. అండ్ మిగతా చేతులకి అందుకు మన గ్లౌజులు వాడచ్చు. ప్రస్తుతానికి అయితే మన గ్లౌజెస్ కూడా ఏం లేవు అనమాట. అండ్ వెళ్దాం రండి. తమ్ముళ్ళు వేసుకోరు, మీరు కూడా వేసుకోండి. తొందరగా వేసుకుంటే వెళ్దాం. మనం చాలా ప్లేసెస్ తిరుగుతుంటాం కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటేదే బెటర్ అనమాట. ఫ్రెండ్స్, వెళ్తున్నాం గుహ లోపలికి. నేను తమ్ముడు అందరం కలిసి. చూడండి, మీకు స్టార్టింగ్లోనే రంగురంగుల గుహలు అయితే కనపడతాయి. ఎక్కడ చూసినా కూడా చూడండి అంత రంగురంగులు ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా. ఇది ఒక లిక్విడ్ వల్ల ఏర్పడిందని చెప్పి చెప్తారనమాట. అండ్ ఇక్కడ దగ్గరలోనే ఈ ఊరి దగ్గర కృష్ణానది ప్రవహిస్తుంటుంది అనమాట. ఆ నది వల్ల ఏర్పడిందని కొంతమంది అంటారు. కొంతమంది పూర్వం ఇవి ఒక మైనింగ్ లాగా ఉండేదన్నమాట అని చెప్పి చెప్తారనమాట. కానీ వాటికైతే ఆధారాలు లేవు. దీనికి పర్ఫెక్ట్గా ఎందుకు ఏర్పడింది అనేది చెప్పాలంటే ఖచ్చితంగా కేవ్ సైంటిస్ట్ ఉంటారనమాట. అంటే వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు వాస్తవానికి. అంటే ఆ కేవ్స్కి సంబంధించిన వాళ్ళు వీటన్నిటిని టెస్ట్ చేసి చెప్తేనే ఇవి ఎందుకు ఏర్పడినాయి అనేది చెప్పగలుగుతారనమాట. అండ్ మనం నెక్స్ట్
అక్కడ పైన చూడండి పెద్ద తేనెటీగ అనమాట, చాలా పెద్దది. రండి, చూస్తున్నారు కదా అంతా ఎక్కడ చూసినా కూడా రంగురంగులు. మనం ఇంతవరకు మన వీడియోస్లో ఎప్పుడు కూడా ఇటువంటి రంగురంగుల కేవ్స్ అయితే చూపించలేదన్నమాట. చూడండి, ఒక పెద్ద రాయి చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా అయితే మనకు అక్కడ పైన అయితే రంగురంగులు ఉన్నాయి. ఇది అంతా గ్రీన్ కలర్లో ఉంది ఇదంతా ఎక్కడ చూసినా కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడైతే మనకు షూ కానీ చెప్పులు కానీ వేసుకోకూడదంట, ఎందుకంటే మునీశ్వరులు తపస్సు చేసే గుహలు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళకి నమ్మకాన్ని గౌరవం ఇచ్చి మనం అయితే షూ కానీ చెప్పులు కానీ వేసుకోలేదన్నమాట. అండ్ మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు షూ కానీ చెప్పులు కానీ వేసుకోవద్దు. ఇక్కడ ఎక్కువైంది కదా తమ్ముడు, కలర్ ఎక్కువైంది, లైట్ వేసుకోండి. రండి, ఫస్ట్ మనం ఇక్కడ ఒక కొండను అయితే పరిశీలిద్దాం, పెద్ద కొండను దగ్గరికి వెళ్ళి. అప్పా కింద కాలుకి జీరుకుంది, చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి. దీన్ని మాల్కాయిడ్ లిక్విడ్ అంటారనమాట. ఆ మాల్కాయిడ్ లిక్విడ్ వల్ల కూడా ఏర్పడిందని చెప్పి మనం అనుకోవచ్చు. చూడు అంతా రంగులు ఎంత కలర్ లాగా ఏర్పడింది, చూసినారా నా చేతికి. సో ఆ లిక్విడ్ అనమాట ఈ కలర్ అంతా మారడానికి కారణం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లోనే పెద్ద గుహలు. సో లోపలికి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చంట. బట్ మనం అంత దూరం మనం అక్కడ సిచ్యువేషన్ని బట్టి పోదాము. తమ్ముడు లోపల కూడా తేనెటీగలు ఉన్నాయా? అవు తమ్ముడు, దద్దా మనకి ఇది వేసుకోవడం వల్ల, ఈ సూట్ వల్ల కొంచెం గబ్బిలాల నుంచి కూడా విముక్తి అయితే ఉంటుంది అనమాట. లక్షల గబ్బిలాలు ఉన్నాయి. ఆన్ చేద్దాం తమ్ముడు లైటు. కింద అంతా గబ్బిలాల ఎరువు ఉందన్నమాట. ఎంత తెల్లగా ఏర్పడింది. అమ్మో కాలు దూరం దిగింది, ఎరువు అంత ఉంది గబ్బిలాలది. ఇంకోటి ఏంటంటే మారే విపరీతంగా ఉన్నాయి గబ్బిలాలు. ఈ మాస్క్ ఉండడం వల్ల చాలా బెటర్ మనకు. అంటే ఈ గబ్బిలాల నుంచి మనకేం ముఖానికి తగులుతాయి, కళ్ళకు కొడతాయి అనేది భయం అయితే లేదు. గోన గన్నారెడ్డి ఈ ప్రదేశంలోనే ఖజానా అయితే దాపెట్టాడని అంటారనమాట, ఈ గుహ లోపలే. పైన చూడు ఎంత స్థలం ఉందో, ఎంత పెద్ద గుహరా ఇది. రా ఇంకా లోపల పోదాం రండి. ఇక్కడ నీళ్ళు చూడండి. ఈ గుహ లోపల ఈ నీళ్ళు ఉంటాయని కూడా ఎవరు ఊహించారు. ఇక్కడ చూడు నీళ్ళు జారుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలీదు. నీటి తేమ అంతా ఉందన్నమాట. తమ్ముడు దిగుతాదే ఏమన్నా కాలు, ఇది చూసి అడుగులు ఏర్పడుతున్నాయి మెత్తగా. ఓ ఇదిగోండి గబ్బిలాలు, లక్షల గబ్బిలాలు. ఇటు సైడ్ ఇంకేముందో తెలియదు మనకు, వెళ్దాం రండి, వెళ్తే కానీ తెలీదు. బాబా పటపట అంటున్నాయి రే కట్టే పెట్టింట పైన. ఈ పక్క ఎండుంది, ఏం లేదు పోవడానికి ముందరికి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఏం లేదు, ఇంకా ఇక్కడికి ఎండ అనుకుంటా. ఇంత గబ్బిలాలు ఉన్నాయి తప్ప ఇంక వేరే అయితే ఏం లేవు. సో మనం వెనక్కి తిరుగుదాము అండ్ ఆ పక్క గుహలు వెళ్దాం పండి. చాలా రిస్క్తో కూడిన పని ఇది అనమాట, ఎక్కువ ఉన్నాయి కాబట్టి గబ్బిలాలు. తమ్ముడు
తమ్ముడు నీకు ఆయన వెళ్ళిపోయింది బయట. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతానేమో అని చెప్పి వెళ్ళిపోయాడేమో. ఎక్కువ ఉండవు గబ్బిలాలు అసలు భయమే లేదు నాకైతే గబ్బిలాలు ఉంటాయి దీనివల్ల కదా. మాస్క్ ఉంది కాబట్టి అసలు భయమే కాకుండా, లేదంటే చాలా భయం వేసేది, అంటే కంటికి కొడతాయని చెప్పి. ఇంకా అటు సైడ్ వెళ్ళి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాము. పండి వెళ్దాం రండి. చాలా ఈజీగా ఉంది. ఇది వేసుకుంటే బాగుంది కదా తమ్ముడు. బాగుందన్న, మంచిగా ఉంది. ఇంకా పోవాలని గబ్బిల్ పిల్ల చూడు, చిన్న గబ్బిలం. లోపలికి వెళ్ళిపో, బ్రతికిపో. మొత్తానికైతే ఇటు సైడ్ వెళ్ళి వచ్చినాం మనము. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్దాం రండి. ఈ మధ్యలో మాత్రం ఇదంతా పెద్ద తోరణంలాగా ఉంది, ఎటు చూసినా కూడా పైన కదా. అబ్బా, అంటే నువ్వు ఫస్ట్ టైమా తమ్ముడు? అవునన్నా, ఫస్ట్ టైం వచ్చినా. ఏమంటే మీకు గుహ ఆడుందో తెలుసు, కానీ ఎప్పుడు రాలే. ఎప్పుడు లోపల రాలే. అరే ఇవ్వలేంది గబ్బిలాలు లక్షలు ఉన్నాయిడా. ఇదంతా చూడండి, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ రంగు ఉందన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పైన రంగురంగులు ఉన్నాయి, కొంచెం మెరుపులాగా కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అంత వైట్గా ఉందన్నమాట రంగుతో. గ్రీన్ కలర్తో పాటు ఇక్కడ రెడ్ కలర్ కూడా ఉంది, అండ్ ఇక్కడ మెరుపు కూడా వస్తుంది. అబ్బా గబ్బిలం చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ మధ్యలో వైట్ కలర్లో ఉంది, అండ్ పక్కన గ్రీన్ కలర్లో ఉంది. ఎన్ని గబ్బిలాలు ఉన్నాయి తమ్ముడు. బాబా కదా, అంత మెత్తగా ఉంది. ఏం తమ్ముడు దారి లేదు ఇవల్ల? మూసేసిర్రా? అటు సైడేనా కుంప తీసేమన్నా దారి? ఏది ఈడాడుంది దారి? మూసేసేది కాదు తమ్ముడు, నాకు తెలిసి అటు సైడే ఉన్నట్టుంది. లేదంటే ఇంకా మన ఏమైనా ఇంకో గుహ ఉందా? ఫస్ట్ టైమా? ఏమైనా వస్తే పూజ మూడు అంటే బయట నుంచి చూసి వెళ్ళిపోతాం మేము, అంతేనా? మాకేం తెలియదు. ఇంకా మీరు వచ్చినా నేను వచ్చినా లేదా మాకు కూడా భయం చేస్తాయి. మొత్తానికైతే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 కిలోమీటర్ల వరకు దూరం ఉందని చెప్పినారు, కానీ ఇక్కడ చూస్తే ఇటు సైడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అండ్ అటు సైడ్ మనం పోయినాం కదా, అటు సైడ్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఏమన్నా జనాలు వస్తున్నారని చెప్పి క్లోజ్ చేసినట్టున్నారు, లేదంటే ఉండిండు. మనం చూసి వచ్చినాం కదా, అటు సైడ్ చూసి వచ్చినాము, ఇటు సైడ్ కూడా వచ్చినాము. ఇటు సైడ్ మరీ ఘోరం, చాలా దగ్గర ఉంది. మీకు ఇలాంటి గుహలు ఎక్కడైనా ఉంటే ఇంకా కామెంట్ చేయండి. మీకు వీడియో చూశారు కదా, ఇటువంటి రంగురంగుల గుహలు అయితే మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం. మన ఛానల్లో కూడా మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇటువంటి ప్లేసెస్ ఎక్కడున్నా సరే మీరు చెప్పండి, మేము ఖచ్చితంగా వస్తాము. ఫ్రెండ్స్, మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలా. ఆల్మోస్ట్ 1 నెల క్రితం మేము ఒక న్యూస్ పేపర్లో అయితే వాల్మీకి గుహ గురించి న్యూస్ చూసాను అనమాట. అదేంటంటే ఆ వాల్మీకి గుహకు మన యూట్యూబ్ ఛానల్లో విపరీతమైన రీచ్ వచ్చిందనమాట. పార్ట్ 1 50 లక్షల వ్యూస్ దాటింది, పార్ట్ 2 20 లక్షలకు పైన వ్యూస్ వచ్చినాయన్నమాట. సో పర్యాటక ప్రభుత్వం ఏపీ టూరిజం వచ్చేసి దీనికి 3 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేసింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది ఆ న్యూస్ చూస్తానే. అండ్ ఇదంతా కూడా సాధ్యమైంది మీ వల్లనే. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మేము తీస్తూ ఉంటాము. అవి జనాలలోకి వెళ్ళి ఇదంతా కూడా డెవలప్ కావడం మాకు నిజంగా సంతోషాన్ని ఇస్తాయన్నమాట. అండ్ దానికి మాత్రం తోడ్పడింది, సాయం చేసింది మీరే అనమాట. ఖచ్చితంగా అంటే మేము వీడియోలు తీస్తాము, మాలాగానే చాలామంది తీస్తారు, కానీ అందరికీ ఆదరణ దొరకదు, అందరికీ ఆ వీడియో అనేది జనాలలోకి విపరీతంగా వెళ్ళదన్నమాట. సో ఈ వీడియోని కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు కదా తమ్ముడు. ఇక్కడ వచ్చేటప్పుడు చూసినాం మేము, దీన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి రోడ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోని కొంచెం మనం పుషప్ చేసినట్లయితే జనాలలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని గవర్నమెంట్ కూడా ఎంతో డబ్బులు శాంక్షన్ చేస్తే దీన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతారనమాట. అండ్ ఇటువంటి రంగురంగులు అయితే నేను నిజంగా ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అంటే కేవ్స్లో మెరుపులు చూసినాం మరి, కానీ ఇంత రంగురంగులు అయితే ఎప్పుడు చూడలేదన్నమాట. సో తప్పకుండా వీడియోని వీలైనంత వరకు మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇంకా మీకు వీలైతే మీ ఇంట్లో వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ సపరేట్గా పంపించడం కానీ చేయండి. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీలాంటి వాళ్ళ సాయంతో చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు.